నగరికల్ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? గతంలో చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిండు, పోటీ చేసి అక్కడ ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేముల వీరేష్. బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు గుమ్ములాటలే ఉంటాయి నగరికల్ నియోజకవర్గంలో. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. నగరికల్ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? గతంలో చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిండు, పోటీ చేసి అక్కడ ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేముల వీరేష్. బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు కుమ్ములాటలే ఉంటాయి నగరికల్ నియోజకవర్గంలో. పెద్దన్న పాత్రలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నగరికల్ కు అండదండగా ఉండేటోడు ఈ రోజు నగరికల్ కు ఎందుకు దూరమైండు? అన్ని అంశాలు మీ ముందు తీసుకురాబోతున్నాం. అసలు నగరికల్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అట్లా తయారైంది? ఎప్పుడు గ్రూపులతో సతమతం అవుతూనే ఉంటుందా? దాన్ని పట్టించుకునే నాదుడే లేడా? అసలు ఎందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం నగరికల్ మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతుంది? ఎందుకు జగదీశ్వర్ రెడ్డి ఆగడాలను అడ్డుకోలేకపోతుంది? నగరికల్ని శాసిస్తున్నాడా జగదీశ్వర్ రెడ్డి? అంటే అన్ని విషయాలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నగరికల్ సంబంధించి అక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వేముల వీరేశం ఎమ్మెల్యేగా గెలిచిండు తెలంగాణ ఉద్యమం తర్వాత 2014 ఎన్నికల్లో. అప్పటికి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిరిపడ్డప్పుడు అక్కడ తెలంగాణ ఉద్యమం పేరుతో వేముల వీరేశం ఉద్యమం చేపట్టి అక్కడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్వర్ రెడ్డి ఆశీస్సులతోటి కేసీఆర్ టికెట్ ఇస్తే టిఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందాడు నగరికల్ నియోజకవర్గంలో. ఆ తర్వాత ఆయన మీద పోటీ చేసింది చిరుమర్తి లింగయ్య. ఆయన ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా ప్రియ శిష్యుడిగా ముద్రపడిన వ్యక్తి చిరుమర్తి. మరి ఈ ఇద్దరు పార్టీలు మారినా ఏం జరిగినా ఈ ఇద్దరే ప్రత్యర్థులుగా ఉంటున్నారు వాళ్ళు. 2018 ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య గెలుపొంది కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో పోయిండు. అప్పటికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వేముల వీరేశం ఓడిపోయినాడు. ఆ తర్వాత వేముల వీరేశానికి జగదీశ్వర్ రెడ్డికి మధ్య కాస్త దూరం ఏర్పడింది. ఇద్దరు చుట్టరికం అవుతారని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వేముల వీరేశానికి జగదీశ్వర్ రెడ్డికి ఎక్కడ చెడిందో తెలియదు. అప్పుడు చిరుమర్తిని కాంగ్రెస్ పార్టీలో నుండి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది జగదీశ్వర్ రెడ్డి. అంటే ఆల్టర్నేట్ గా ఇక్కడ వేముల వీరేశానికి ఒక నాయకుడిని తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చిండు జగదీశ్వర్ రెడ్డి. మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళీ చిరుమర్తి లింగయ్య పోటీ చేయగా అదే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వేముల వీరేశం కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి వేముల వీరేశం గెలిచిండు. అట్లాగే ఈ చిరుమర్తి లింగయ్య ఓడిపోయిండు. అంతవరకు బాగానే ఉంది, మొన్నటి వరకు బాగానే ఉంది. తనను కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చి అండదండలు అందించినటువంటి జగదీశ్వర్ రెడ్డి ప్రస్తుతానికి చిరుమర్తి లింగయ్య కూడా దూరమైండు అనేటువంటిది నగరికల్ ప్రజల్లో వస్తున్నటువంటి మాట. ఎందుకు మరి చిరుమర్తికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఎందుకు దూరం పెరిగింది అంటే, జగదీశ్వర్ రెడ్డి చిరుమర్తి లింగయ్యల మధ్య మాజీ ఎమ్మెల్యే గొడవ పెట్టించిండట. ఆయన పేరు కూడా మీ ముందు ప్రస్తావిస్తా. ఆయన ఎవరో కాదు, నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అని వినికిడి. మరి ఈ చిరుమర్తి లింగయ్యకు పూర్తిగా అండదండలు అందిస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం అలాగే ఉండొద్దు అని చెప్పేసి భూపాల్ రెడ్డి ఏమన్నా రాజకీయం నడిపించే ప్రయత్నం చేయడం వల్లనే వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేకుండా స్నేహం చెడిందా అనేటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. మొత్తం మీద అన్ని నేను నీకు అండదండగా ఉంటా, అన్ని నేనే నడుస్తా అని చెప్పినటువంటి జగదీశ్వర్ రెడ్డి చిరుమర్తి లింగయ్యను మధ్యలోనే వదిలిపెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో జగదీశ్వర్ రెడ్డి మీద హరీష్ రావుకు చిరుమర్తి లింగయ్య ఫిర్యాదు చేసిందట. నగరికల్ నియోజకవర్గంలో గ్రూప్లను ప్రోత్సహిస్తా ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డి, నాకు యాంటీగా ఇంకొక గ్రూప్ ను తయారు చేస్తున్నాడు జగదీశ్వర్ రెడ్డి అని హరీష్ రావు దగ్గర కంప్లైంట్ చేసిండు చిరుమర్తి లింగయ్య. అంటే ఇక్కడ జగదీశ్వర్ రెడ్డికి మళ్ళీ వేముల వీరేశానికి మళ్ళీ ఏమైనా స్నేహం కుదిరిందా? చిరుమర్తి లింగయ్యను తొక్కడం కోసం వేముల వీరేశంతో దగ్గరైందా? ఏంటి నగరికల్ నియోజకవర్గంలో రాజకీయాలు నడుస్తున్నాయి? మరి చిరుమర్తి లింగయ్య కాకుండా వేముల వీరేశానికి కాకుండా ఇంకొక కొత్త వ్యక్తిని టిఆర్ఎస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా కొనసాగుతున్నాయా? అవును అనే సమాధానం కూడా వినబడతా ఉంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడ నిజంగా టిఆర్ఎస్ టికెట్ రావాల్సింది
చెరకు సుధాకర్ కి. ఆయనకు ఇవ్వకుండా జగదీశ్వర్ రెడ్డి తన బంధువు అయినటువంటి వేముల వీరేశానికి టికెట్ తెప్పించిండు అనేటువంటిది అందరి నోట్లలో వస్తున్నటువంటి చర్చ. మరి ఇప్పుడు నగరికల్ నియోజకవర్గంలో చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ప్రస్తుతానికి. వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్ ఇవ్వడం కోసం ఈ చిరుమర్తి లింగయ్యను జగదీశ్వర్ రెడ్డి తొక్కుతున్నాడా అనే చర్చ కూడా నడుస్తా ఉంది. ఏది ఏమైనా జగదీశ్వర్ రెడ్డి కాస్త నగరికల్ మీద ఫోకస్ కూడా తగ్గించిండట. మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు వరంగల్లో జరిగేటప్పుడు ఉమ్మడి జిల్లా మంత్రిగా చేసిండు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గ స్థాయి సమీక్షల సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నప్పటికీ ఒక నగరికల్ కాన్స్టిట్యున్సీలో పాల్గొనలేదట. దానికి చిరుమర్తి లింగయ్య ఆహ్వానించలేదట. చిరుమర్తి లింగయ్యనే అన్ని సమీక్షలు నిర్వహించుకున్నాడు, జగదీశ్వర్ రెడ్డిని పక్కకు పెట్టిండు. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి చిరుమర్తి లింగయ్యను పక్కకు పెట్టి చెరుకు సుధాకర్ని తెర మీద తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నగరికల్లో చెరుకు సుధాకర్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది కూడా చర్చ నడుస్తా ఉంది. ఏది ఏమైనా నగరికల్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం మీద అసంతృప్తి వచ్చి చిరుమర్తి లింగయ్య గతంలో చేసిన పని నచ్చక చెరుకు సుధాకర్ను మళ్ళీ ఏమన్నా ప్రజలు ఆదరిస్తారా, లేదా ఈ ఇద్దరిలోనే చిరుమర్తి లింగయ్య లేకపోతే వేముల వీరేశంలోనే మళ్ళీ ఒకరు ఎమ్మెల్యే గెలుస్తారా? పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి రాబోయే కాలంలో చూడాల్సిందే.